ఏం లేదు అంటే ఎవరికైనా కూడా ఒక వైబ్రేషన్ తాకేవాళ్ళు తాకిన తర్వాత ఓకేనా చాలా అరే అన్నమాట ఒకసారి ఇక్కడ ఇక్కడ ఫోన్ చేయమంటారు. ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టాను కావాలి. ఇంటర్వ్యూలో ఉన్నాం కదా, డిస్టర్బెన్స్ అవుతుందని పెట్టాను. లేదు, ఆమె ఫోన్లో పెట్టాము వీడియో. ఆమె ఫోన్లో తీసుకున్నది వీడియో. అంటే ఫోన్ వస్తుంది ఎందుకు రాదు అక్క. స్విచ్ ఆఫ్ అంటే ఫ్లైట్ మోడ్లో పెట్టాను. ఫ్లైట్ మోడ్లో పెట్టి మేడం సార్ ఫోన్ చేశారు, మాట్లాడండి. Kami jangan lupa. Ini satu kali di. Kamera on jesi bisa ni. స్వామి కావాలా వద్దా? చల్లట్టు పోనా? చల్లట్టు పోనా? మేడం నమస్తే. అందరూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. మేడం తమ పర్యటన లోకల్ సుభిక్షం కోసమా? మంత్రి గారు చేయి తీయండి ఒకసారి. తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ పర్యటించారు. ఈ మధ్య ఒక 2-3 రోజుల నుంచి వస్తుంటే ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నారు. ఏంటి ఈ పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశం? అంటే ఏమైనా ఈ లోక కళ్యాణార్థం మీరు ఏమైనా ప్రత్యేకించి ఏమైనా పూజలు లాంటివి ఏమైనా చేయబోతున్నారు? ఈ యొక్క ఆలయాల్లో ప్రదక్షిణాలు ఎక్కువ చేస్తున్నారా? ప్లీజ్ మేడం. ఆడపిల్లలను కాపాడుతున్నాం. అరవరు మాధవ్.
గుళ్ళ మీద ఇంత దాడులు జరుగుతున్నా ఒక సీఎం కానీ ఒక ప్రధాని కానీ ఎవరు కూడా స్పందించట్లేదు. నా వంతు నేను చేస్తున్నాను. దమ్ముంటే మీరైతే ఏ చైర్లో సీఎం పదవిలో ఇంకో పదవిలో కూర్చున్నారో దాన్ని కూడా నా పూజలతో నేను మిమ్మల్ని దించబోతున్నాను. దమ్ముంటే ఆపుకోండి. సీఎం రేవంత్ రెడ్డి అయినా సరే ఇంకొకరు ఎవరైనా సరే. ఎందుకంటే ఇంత గుళ్ళ మీద ఇంత దాడులు జరిగినాయి. ఇప్పుడు శంషాబాద్లో జరిగింది. ఏం చేస్తున్నారు మీరు సీఎం పదవికి అర్హులు లేరు, దిగిపోండి. వేరే వాళ్ళు కూర్చుంటారు కదా, వేరే వాళ్ళు కూర్చొని సేవ చేస్తారు కదా, మీరు ఎందుకు మరి అలా కూర్చున్నారు? ఒకదానికి ఎంత హెచ్చరించినా కూడా మీరు స్పందించట్లేదు. మీ విజ్ఞప్తికే వదిలేస్తున్నాను. చాలా పెద్ద పూజలు చేయబోతున్నాను. ఎవరైనా సరే ధర్మాన్ని అడ్డుకోవడం కానీ, ధర్మంలో నడిచే వాళ్ళని అడ్డుకోవడం కానీ ఇలాంటి చేస్తున్న వాళ్ళకు కఠిన చర్యలు నేను పెడుతున్నాను. కఠిన చర్యలు అనుభవించాల్సి వస్తుంది. ఎవరైనా సరే నాకు అడ్డంకులు వచ్చిన వాళ్ళకు చాలా పెద్ద పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి కాదు, ఏ రాష్ట్రం, అన్ని రాష్ట్రాల సీఎంలని నా ధర్మం గురించి నేను పోరాడుతున్నాను. అక్కడ స్పందించకపోతే ఇంక్లూడింగ్ చంద్రబాబునైనా జింతే అంత ఉంటుంది నాకు. ఓకేనా? పిఎం మోదీనైనా దించే అంత ఉంటుంది. అది ఎలా చేయాలో నేను అలా చేస్తాను. దమ్ముంటే నన్ను ఆపుకోండి. ఎందుకంటే గోహత్య చాలా చోట్ల గోహత్య జరుగుతుంది. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తున్నారు, గుళ్ళ మీద ధ్వంసాలు చేస్తున్నారు. ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? మీ దగ్గర ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వం ఉన్నప్పుడు స్పందించి ఒక్క సైన్ పెడితే అన్నీ మారిపోతాయి. ఆ సైనే పెట్టలేకపోతున్నానంటే మీరు ఎంత మూర్ఖులు అనేది మీకే వదిలేస్తున్నాను. దమ్ముంటే నన్ను ఆపుకోండి. మీ చైర్లను నేను దించకపోతే మీకు సవాల్ చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి కానీ ఎవరైనా సరే మీకు సవాల్ చేస్తున్నాను. త్వరలో మీ సీఎం సీట్నే దించబోతున్నాను. హర హర మహాదేవ్.